తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పిచ్చారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై గడ్డం ప్రసాద్ తీర్పిచ్చారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు ఈ తీర్పుతో ఊరట దక్కింది. రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ నోటీసులకు కడియం దానం ఇంకా స్పందించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఆల్రెడీ వేడెక్కిన తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 5 మంది ఎమ్మెల్యేలకు రిలీఫ్ దొరికిందని చెప్పుకోవాలి. ఏదైతే ఇంకా శాసనసభ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నట్టు స్పీకర్ ఏదైతే తన తీర్పులో చదివినట్టు కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా మనకు చెప్పారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే 5 ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్కేపూడి గాంధీ షేర్లింగంపల్లి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నుంచి కూడా గెలవడం జరిగింది. సో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఈరోజు అయితే ఏదో ఉత్కంఠగా ఏదైతే నెలకొందో సో ఉత్కంఠకు స్థిరపడింది. ఏదైతే 5 ఎమ్మెల్యేలకు రిలీఫ్ అయితే దొరికింది, ఏదైతే ఎమ్మెల్యేగానే కొనసాగుతుంది. అయితే ఆర్డర్ కాపీ విషయంలోకి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషనర్ ఎమ్మెల్యేలు, అడ్వకేట్లు అయితే దీనిపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరుపై ఏదైతే కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేదు, కేవలం 5 లైన్స్ చదివేసి ఇదే తీర్పు అని చెప్తున్నారు, ఇదే జడ్జిమెంట్ అని చెప్తున్నారు. ఇదెక్కడి జడ్జిమెంట్, ఇదెక్కడి తీర్పు అని చెప్పి కూడా ఏదైతే వారు ఏదైతే బయటకు వచ్చి ఏదైతే స్పీకర్ని కావచ్చు ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యేలకు రాళ్ల బట్టి కొట్టండి అని చెప్పారు. సరే ఈశ్వర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు, మరి ఎవరిని కొట్టాలి అనే ఒక ప్రశ్నను వారు లేవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వరా అంటే ఇదొక రూల్, ఖచ్చితంగా ఏదైతే పిటిషనర్లకు ఆర్డర్ కాపీ, తీర్పుకు సంబంధించిన కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవ్వలేదు, ఇవ్వకుండా అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. ఇదెక్కడ న్యాయం? సో ఖచ్చితంగా మేము స్పీకర్ తీరుపై కావచ్చు, ఈ తీర్పుపై కావచ్చు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము అటు హైకోర్టుని ఆశ్రయిస్తాం. స్పీకర్ తీరుపై కూడా మేము పోరాటం చేస్తాం. రాజ్యాంగంపై మాకు అంత విలువ ఉంది. సో రాజ్యాంగాన్ని కాపాడుతాం, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాం. ఇక మరో రకంగా చూసుకున్నట్లయితే ఇంకా బీఆర్ఎస్ ట్రెజరీ బెంచ్లో ఎందుకు కూర్చోవడం లేదు? మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఎందుకు ట్రెజరీ బెంచ్లో కూర్చోవడం లేదు? వారు చెప్తున్నట్టు కారణం ఎలా అయితే ఉందో దానికి సమాధానం కూడా ఎలా చెప్పుకుంటారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా చెప్తున్నారు. ఏదైతే టాయిలెట్ పోయడానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము వెనక సీట్లలో అటు ఈ సీట్లలో కూర్చున్నామని చెప్తున్నారు. ఇదెక్కడి కారణం? ఇది చెప్తే అసలు ప్రజలు చూసి నవ్వుకుంటారు, వాళ్ళు ఇంట్లో ఏం చెప్పుకుంటారు అనే ప్రశ్నను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాసేపు క్రితం మీడియా పాయింట్లో మాట్లాడుతూ కూడా వివేకానంద గౌడ్ అలాగే ఏదైతే కల్వకుంట్ల సంజయ్ కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు. సో మిగతా పార్టీకి సంబంధించిన మొత్తం 10 మందిలో 8 మందికి సంబంధించిన విచారణ ప్రొసీడింగ్స్ అంతా కూడా పూర్తయ్యాయి. దీంట్లో మరో 3 ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు. దాంట్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి బన్స్వాడ్ ఎమ్మెల్యే ఉన్నారు. వీరితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు. వీరికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా పూర్తయ్యాయి కాబట్టి రేపు ఎల్లుండి దీనికి సంబంధించిన అంశంపై కూడా స్పీకర్ ఇదే నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే కేవలం సింగిల్ లైన్ వీరంతా కూడా శాసనసభ ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పి అయితే పార్టీ ఫిరాయించిన దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఇంకా నోటీసులు ఇవ్వలేదు. వారి విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంచెం ఉత్కంఠ అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సింధు.